మీకు తెలుసు, పెరియాళ్ళవార్ల ముద్దు బిడ్డ. ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టారు. గో శబ్దానికి ఏమిటి అర్థం అనేది అప్పుడు దాని గురించి తెలుసుకోవడం జరిగింది. 10 అర్థాలు ఉన్నాయి గో అనే అక్షరానికి. ఈ ఆ గోనే అని నేను అనుకుంటున్నా. గో అంటే ఆవు అని అంటారు, గో అంటే సంపదట, గో అంటే పరమపదమట, గో అంటే భూమి అట, గో అంటే ఆకాశమట, గో అంటే ఇలాగా అద్భుతమైన కీర్తి అట గో అంటే. అందుకని విష్ణుచిత్తుడు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పెట్టని పేరు నా బిడ్డకు పెట్టాలి. తులసి కోట దగ్గర దొరికింది కదా ఆ బిడ్డ, ఎవరు పెట్టని పేరు పెట్టాలి. మీరు ఎంత అంతకుముందు చరిత్రలో చూడండి, మామూలుగా అసలు పురాణాలు అష్టాదశ పురాణాల్లో చూడండి, గోదాదేవి అనే పేరు ఉండదు. గాం దదాతీతి గోదా అంటే పరమపదం ఇచ్చేది, ఆస్తులు ఇచ్చేది, సంపదలు ఇచ్చేది, కీర్తినిచ్చేది, పేరునిచ్చేది, భూమినిచ్చేది, బిడ్డలనిచ్చేది, సంతానాన్ని ఇచ్చేది అని అర్థం గో శబ్దానికి. అది ఆ గో అనేది. ఇక తెలుగు గురించి చెప్పాలంటే కొంతమంది ఈ మధ్య తెలుగు ఏదో దెబ్బతింటుందా, కొద్ది రోజుల తర్వాత ఉంటుందో లేదో, 2 తరాల తర్వాత కనపడద్దో లేదో, అసలు అట్లాంటి మాటలు నాకు వినడం నాకు ఇష్టం కాలేదు. తెలుగు అమృత భాష, గంగా నది నా తెలుగు. అది ఒట్టిపోవడము లేకపోతే ఎండిపోవడము అట్లాంటి అసలు జరగదు. కాబట్టి చిన్నవి ఏదైనా మధ్య మధ్యలో జరిగినా కూడా దాని అమృతత్వ సిద్ధి దానికి ఉంది. కాబట్టి తెలుగు గురించి నాకేం బాధే లేదు. ఎందుకంటే ప్రపంచం ఇదివరకు ఎన్నడూ చూడని గొప్ప మహర్దశను తెలుగు జాతి ఈ రోజు చూస్తోంది. 5,000 మంది అవధానం చేయడం అనేది ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా విన్నామా? కృష్ణదేవరాయల కాలంలో లేదు, అసలు ఊహించి ఉండరు. అలాంటి 5,000 మంది 10,000 మందితో అవధానాలు చేసే మహత్తరమైన శుభ గడియల్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇదివరకు ఎన్నడూ లేనంత మంది తెలుగు రచయితలు ఇక్కడ. మహా కష్టం. తెలుగు పాట, తెలుగు సినిమాల పాట ఏదో దెబ్బతింటోంది, బాగలేదు బాబోయ్, అసలు వినడానికే నాకు చాలా బాధగా ఉంది. ఆత్రేయ గారు నాకు ఒక మాట చెప్పారు, మా గురువు గారు. ఆయన ఈ తరంలో జరుగుతున్న చరిత్ర ఉందే, దాని చెయ్యి పట్టుకొని నడవలేని వాడు వృద్ధుడు ముసలాడైపోయాడు. మొదల ఘట్టాలు ఉండేది, ఆ పాటలు అబ్బబాబోయ్ అసలు వినడానికే లేదా. భాస్కర్ భట్ల ఏం రాస్తున్నాడో అర్థం కాదా, రాములు ఏం రాస్తున్నారా. వీళ్ళందరూ నా దృష్టి లోపల ఒక శ్రీశ్రీ కంటే, ఒక ఆత్రేయ కంటే, ఒక నారాయణ రెడ్డి గారి కంటే, ఒక కొసరాజు కంటే, ఒక వేటూరు సుందరరామ అంటే వాళ్ళ కాలంలో ఆరుద్ర గారి కంటే కూడా గొప్పవాళ్ళు వీళ్ళంతా నా దృష్టిలో. ఎందుకంటే అప్పట్లో ఏదో 10-15 సినిమాలు ఉండేవండి. మహాకవులు వీళ్ళందరూ కూడా కూర్చుంటే పవన్ పొర గీడాలు దక్కించి వేసుకొని 10 రోజులు 15 రోజులు ఒక్కొక్క చెప్తుంటే దానికి వాడు తపస్సు చేసి ఆత్రేయ గారి, అసలు రాత్రి నేను ఆత్రేయ గారి దగ్గర చూశాను, తెల్లవారులు అలా భాషను పట్టేసుకుని కూర్చునేవాడు. కోడి కూసేది, గురుగారు ఎలాంటి పడుకుందామా అని నేను అనేవాడిని. ఏమన్నా వచ్చిందంటే ఏమి వచ్చేది దాని తపస్సులా చేస్తారు. అంటే మహామహులందరూ అలా అంత సమయం ఉండేది, అలాంటి అవకాశం ఉండేది, చేశారు. ఇవాళ భాస్కర్ భట్ల గారికి కానీ, మా రామజోగయ్య శాస్త్రి గారికి కానీ, లేకపోతే మా చంద్రబోస్కి కానీ అంత టయాలు అంత పద్ధతులు ఉండవు. అసలు సిచ్యువేషన్స్ లేవు. ఉన్న సిచ్యువేషన్స్ లోనే రాయాలి. దాంట్లోనే అత్యద్భుతాలు సృష్టి చేస్తున్నటువంటి నా తెలుగు రచయితలకి పాదాలు వందలు నేను సమర్పిస్తున్నాను. మహాద్భుతమైన దశలో ఉంది తెలుగు ఈనాడు. అద్భుతమైన భాష తాండవం చేస్తోందని నా ఉద్దేశం. కాబట్టి చచ్చిపోయింది అయిపోయింది అసలు అదంతా ఏమి లేదు. ఆ మహద్భుత దశలో ఉన్నది అని చెప్పడానికే ఈ అంతర్జాలంలో తెలుగుకి వెళితే డాట్ అంటే అది అక్కడ చూడండి, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. అక్కడ దేనికి ఫుల్ స్టాప్ అంటే మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు, మన బరువులు, మన టెన్షన్స్. ఈ తెలుగుకి వెళ్ళారంటే ఫుల్ స్టాప్.